హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మ పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మేతి అండ్ కార్న్ పలావ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నేను మేతి ఆకు ఆల్రెడీ నేను కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నదిగా. ఇప్పుడు మనం మేతి రైస్కి ఏమేమి కావాలో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, పలావ్ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడు, మనం కుక్కర్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం పొడి పొడిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అది వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేది బాగా వేగాలి. ఫ్రెండ్స్ ఎలా అంటే ఇప్పుడు మనము మామూలుగా బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, అంత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫుల్ బ్రౌన్ అయిపోవాలి, రోస్ట్ లాగా అయిపోవాలి, అంతవరకు వేయించుకోవాలి. అది వేగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, అందుకు చూడండి రెండు లవంగాలు, చిన్న చెక్క, చిన్నది ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ చూసారా, ఆనియన్స్ హైలోనే పెట్టుకొని వేయించుకోండి. ఫ్రెండ్స్ చూసారా ఎంత మంచిగా రెడీ అయ్యాదో, ఫ్రై అయిపోయాయో. ఇంత మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్ నేను చెప్పే మెథడ్లో మీరు ఫాలో అయ్యి చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే ఫాలో అయ్యి పూర్తిగా వీడియో చూడండి. ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా, చాలా టేస్టీగా ఉంటుంది మన మేతి కార్న్ రైస్. చూసారా, ఇప్పుడు తీసేసాం కదా ఆనియన్స్ పూర్తిగా. చూడండి, పలావ్ ఆకు, అది చెక్క, లవంగాలు, అది ఇలాచి వేసుకున్నాం. ఫ్రెండ్స్ కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మేతి, అది వేసుకున్నాం. చూడండి, మేతి వేసుకున్నాం కదా. మేతి వేసిన తర్వాత మేతిలోని పచ్చి వాసన అంతా పోవాలి, అంతవరకు బాగా వేయించుకోవాలి. అప్పుడు మీకే తెలుస్తుంది ఎలా వేగింది అంటే, మేతిలోని పచ్చి వాసన పోయి మంచి గమ్మని వాసన వస్తుంది. అప్పుడు మనకి మేతి అయినట్లు. చూడండి, కలర్ కూడా మారిపోతుంది, ఇలా మంచి వాసన వస్తుంది అప్పుడు. చూడండి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, దాన్ని వేసుకున్నాం. ఈ మసాలా అన్నది కూడా అంతే. ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మనం, పచ్చి వాసన పోయి మంచి అని వచ్చినప్పుడు, వచ్చేంతవరకు వేగవాలి. వచ్చినప్పుడే మనం ఆల్రెడీ నేను రైస్ కడిగి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఫస్టే రైస్ కడిగి పెట్టుకోండి, ఒక 5 నిమిషాల ముందర. ఇలా కడిగి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్లో ఉన్న గంజి లాంటి అదంతా ఆరిపోతుంది. మనం పలావ్ చేసుకున్న తర్వాత అది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ముందుగానే రైస్ కడిగి పెట్టుకుంటే సాఫ్ట్గా కూడా ఉంటుంది, రైస్ మెత్తగా ఉంటుంది, తినేదానికి ఈజీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం కదా, రైస్లో ఏ మాత్రం తడి ఉండకూడదు, అంతవరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. రైస్లో ఉన్న తడి పూర్తిగా ఆరిపోయేంతవరకు. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పే మెథడ్లోనే మీరు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. చూసారా, మన రైస్లో తడి మాత్రం లేదు. ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ తప్పకుండా మీ సపోర్ట్ ఎంతో అవసరం ఉండదు. సపోర్ట్ చేయండి అందరూ మన ఛానల్ని. చూసారా, ఇప్పుడు రైస్లో తడి పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు మనం 1 కప్పు రైస్ తీసుకున్నాము, దానికి 2 కప్పులు నీళ్ళు వేసుకుందాం. 2 అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కార్న్ ఉంచుకున్నాం కదా, పచ్చి కార్న్, ఇది పచ్చిదే కార్న్, దాన్ని వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకుందాం. చూసారా, సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ వాటర్ మంచిగా బాయిల్డ్ అయ్యేదానికి వదులుదాం. ఫ్రెండ్స్ ఇప్పుడే ఉప్పు అంతా చూసుకోండి. అది ఉల్లిపాయ అండ్ టమాటో రాయితా చేసుకున్నాను నేను, పచ్చడి, పెరుగు పచ్చడి అంటారు కదా అది. దీంట్లో కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసుకొని ఉంచుకుందాము. కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్ మేతి రైస్కి. చూసారా, రెడీ అయింది.
ఇప్పుడు మన వాటర్ అనేది చూసారా ఎంత బాగా కుది వచ్చేసిందో. ఇలా ఉడికేంత వరకు ఉంచాలి ఫ్రెండ్స్, ముందుగానే మూత వేసేయకూడదు. అప్పుడే వాటర్లో బియ్యంలో అన్నిట్లోన మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. చూసారా, ఇప్పుడు మూతేసి 2 విజిల్ వచ్చేంత వరకు వదులుదాం. 2 అయితే చాలు. చూసారా, 2 విజిల్ వచ్చేసేది. మన రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసుకుందాం దీంట్లో. పూర్తిగా ఉల్లిపాయలు వేసుకొని ఫస్టే దీంట్లో ఉండేది పలావ్ ఆకు, చెక్క, లవంగ, యాలక్కి అన్నీ తీసేయండి ఫ్రెండ్స్. పిల్లలు ఉంటారు కదా, తీసేస్తే వాళ్ళకి ముందుగానే తీసేస్తే వాళ్ళ నోట్లో తగులుకున్నా ఉంటుంది. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. ఇదే మెథడ్లో మీరు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, మన మేతి రైస్ అండ్ రైతా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.